Hello all, welcome to Hustle Code. My name is Saiteja. I'm your instructor for React series in Telugu. సో ఈరోజు రియాక్ట్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియోలో సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు రియాక్ట్ డెఫినేషన్లో రియాక్ట్ ఈజ్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్పాను. సో అండ్ ఆల్సో అక్కడ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేసి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మళ్ళొకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ సింగిల్ పేజ్ అప్లికేషన్ ఈజ్ ఎ వెబ్ అప్లికేషన్ that loads a single HTML page and dynamically updates the content as the user interact with it without reload the entire page. సో ఇక్కడ డెఫినేషన్లో ఏమంటున్నాడు, సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ అంటున్నాడు. అదేం చేసిద్ది, ఒకటే HTML పేజ్ని లోడ్ చేసి కంటెంట్ని మాత్రం డైనమిక్గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలాంటి లోడింగ్ అనేది ఉండదు, కంటెంట్ అనేది అప్డేట్ అయినట్టు. సో అదే సింగిల్ పేజ్ అప్లికేషన్ యొక్క కాన్సెప్ట్. సో దాని గురించి నేనేం చేస్తా ఉన్నా అంటే ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 2 సెటప్స్ని తీసుకున్నా. ఒక సెటప్లోనేమో ఒక nav barని క్రియేట్ చేసేసి, మీరు ఇక్కడ చూస్తే ఒక nav bar క్రియేట్ అయి ఉంటుంది. ఆ nav barలో హోమ్ పేజ్ అండ్ ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ ప్రొఫైల్ సెక్షన్ అని, స్టూడెంట్ సెక్షన్ అని, కాంటాక్ట్ సెక్షన్ అని, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఏ సెక్షన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డేటా అనేది నాకు కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో దాని గురించి నేనేం చేసా, ఓన్లీ HTMLని CSSని యూజ్ చేసుకొని ఒక nav barని క్రియేట్ చేసా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ చూడండి, index.html పేజ్ అనేది నేను క్రియేట్ చేసుకున్న వన్ ఆఫ్ ది యాప్ HTML CSSలో మెయిన్ HTML పేజ్ అనమాట. దాంట్లో ప్రొఫైల్ సెక్షన్ని చూపించడానికేమో నేను profile.html అనేసి సపరేట్ ఫైల్ని క్రియేట్ చేసా. అండ్ స్టూడెంట్స్ని చూపించడానికి స్టూడెంట్స్ డేటా చూపించడానికి students.html పేజ్, అండ్ కాంటాక్ట్స్ డేటా చూపించడానికి contacts.html పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నా. మీరు ఇక్కడ చూడండి, students.htmlలో స్టూడెంట్ డేటాకి సంబంధించిన డేటా ఉంటుంది, ప్రొఫైల్లో .html ప్రొఫైల్కి సంబంధించిన డేటా ఉంటుంది, అలానే contacts.html కాంటాక్ట్ సంబంధించిన డేటా ఉంటుంది. అండ్ nav barలో వాటిని డిస్ప్లే చేయడానికి నేను యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ప్రొఫైల్ అనేది క్లిక్ చేసినప్పుడు ప్రొఫైల్ క్లిక్ చేసా, ఇక్కడ చూడండి పేజ్ అనేది రీలోడ్ అవుతా ఉంది అండ్ ప్రొఫైల్ డేటా కనిపించింది. అలానే చూడండి, స్టూడెంట్ని క్లిక్ చేస్తా ఉన్నా, సో పేజ్ రీలోడ్ అయింది, స్టూడెంట్స్ డేటా కనిపించింది. అలానే కాంటాక్ట్స్, పేజ్ రీలోడ్ అయింది, కాంటాక్ట్స్. మళ్ళీ చూడండి, హోమ్ పేజ్ రీలోడ్ అవుతుంది. ప్రతిసారి పేజ్ రీలోడ్ అవుతుంది చూడండి, కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది బట్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. అండ్ మీరు మళ్ళీ గమనించారండి, ఇక్కడ ప్రతి సెక్షన్కి నేను ఒక డిఫరెంట్ HTML పేజ్ని తీసుకున్నా. అంటే ఇక్కడ అప్లికేషన్ అనేది ఓన్లీ ఒక సింగిల్ HTML పేజ్తో బిల్డ్ అవ్వలేదు, ప్రతి సెక్షన్కి ఒక డిఫరెంట్ HTML పేజ్ ఉంది. బట్ మన రియాక్ట్ యాప్లో చూస్తే మన ఎంటైర్ అప్లికేషన్లో ఒకటే .html పేజ్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, మీరు ఇన్స్టాలేషన్ సెటప్ అనేది మీ దాంట్లో డన్ అయ్యి అంటే మొత్తం కంప్లీట్ అయితే మీరు ఒకసారి యాప్ని పరిశీలించండి. అందులో ఓన్లీ ఒక index.html పేజ్ అనేది మాత్రమే ఉంటుంది. సో ఈ index.htmlలోనే ప్రతి కంటెంట్ అనేది డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎలా, వితౌట్ రీలోడింగ్గా. ఇక్కడ ఏంటంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని కాంపోనెంట్గా తీసుకుంటాం. ఇది నేను ఫర్దర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రొఫైల్కి ప్రొఫైల్ కాంపోనెంట్, స్టూడెంట్కి స్టూడెంట్ కాంపోనెంట్, nav barకి nav bar కాంపోనెంట్, కాంటాక్ట్కి కాంటాక్ట్ కాంపోనెంట్. బట్ ఇక్కడ ఏంటి, index.html అనేది ఒకటే HTML పేజ్ ఉంటుంది ఈ అప్లికేషన్లో. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్ క్లిక్ చేస్తా ఉన్నా, ప్రొఫైల్ డేటా అనేది అప్డేట్ అయింది. స్టూడెంట్ క్లిక్ చేస్తా ఉన్నా, స్టూడెంట్ డేటా అప్డేట్ అయింది. కాంటాక్ట్ క్లిక్ చేస్తా ఉన్నా, కాంటాక్ట్ డేటా అప్డేట్ అయింది. బట్ మీరు ఇక్కడ గమనించారా, ఇక్కడ లోడింగ్ అనేది జరగట్లేదు. ఒకసారి ఈ ఐకాన్ని గమనించండి, డేటా అనేది డైనమిక్గా అప్డేట్ అవుతా ఉంది, లోడింగ్ అనేది లేదు. సో యాజ్ పర్ అవర్ సింగిల్ పేజ్ అప్లికేషన్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటి, సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఒకటే HTML పేజ్ లోడ్ అవుతుంది, రైట్. సో మన రియాక్ట్లో ఒకటే HTML పేజ్ అనేది లోడ్ అవుతుంది, అది index.html. అండ్ ఆల్సో కంటెంట్ అనేది డైనమిక్గా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏది క్లిక్ చేస్తే ఆ కంటెంట్ కనిపిస్తుంది. సో కంటెంట్ అనేది డైనమిక్గా అప్డేట్ అవుతుంది. అండ్
పేజ్ అనేది డజంట్ రీలోడ్. సో ఇక్కడ ఎక్కడ కూడా రీలోడ్ అవ్వట్లేదు కదా. సో అందుకే మనం ఏంటి రియాక్ట్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేసి అంటామన్నమాట. సో ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ యొక్క కాన్సెప్ట్. మీకు కనుక నా వీడియో నచ్చితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు కనుక నా వీడియో కంటెంట్ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.